ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. చుక్కుడుగాయ ఎండు రొయ్యలతోటి కూర. అయితే చుక్కుడుగాయ ఎండు రొయ్యలు చాలామంది చేసుకుంటారు, కానీ ఈరోజు ఆ పొట్టు రొయ్యలు చక్కగా క్లీన్గా ఒకటేంటంటే మార్కెట్లో ఇప్పుడు మనకి బెస్ట్ క్వాలిటీ కూడా మనకి దొరుకుతున్నాయి. నాకు ముఖ్యంగా గోవా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఎండు రొయ్యలు తింటుంటే ఆహా, వాళ్ళు క్యాబేజీ కొబ్బరి కూర చేస్తారు, రొయ్యల్ని నూనెలో వేసి లాస్ట్లో కొంచెం పైన వేస్తారు, తింటుంటే భలే అద్దరిపోతుంది. ఈ ఎండు రొయ్యలు చుక్కుడుగాయతోటి లాస్ట్లో కొంచెం పల్లీల పొడి కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకొని చేసుకుంటాం. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా కొబ్బరి పాలు కూడా మనకు దొరుకుతుంది, కానీ ఇళ్లలో కూడా మనం కొబ్బరి పాలు చక్కగా చేసుకోవచ్చు. మనం కొబ్బరి పేస్టు చట్నీలకి చేసినప్పుడు కొంచెం అట్టి పెట్టుకొని కొబ్బరి పాలలా తీసి కూడా కూరల్లో వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇందులో చేయడం కోసం చక్కగా నూనె వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మనం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం. ఈ తాలింపు ఎందుకు? ఈ తాలింపు చక్కగా వేయడం వల్లనే ఇప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. మన సౌత్ ఇండియాలో ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు లేకపోతే ఇవన్నీ వేయకుండా మనం వంటలు కూడా చేయం. దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ మనకి ఎన్నో తరాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ తాలింపు ఇందులో వేసుకుందాం. మన ఆవాలు చిటపట్లాడిన వెంటనే ఇందులో మనం కొంచెం జీలకర్ర అలాగే ఈ ఎండుమిరపకాయల్ని కూడా వేసి ఆ నూనెలో చక్కగా దాని సువాసన బయటకు వచ్చే విధంగా కలుపుకుందాం. ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు వేసే కూరే, కానీ దాన్ని ఎలా మనం చక్కగా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో పసుపు, ఎప్పుడు ఉల్లిపాయ కరివేపాకు వేయాలి అంటే ఉల్లిపాయ నేను వేసి ఒక పక్కకు పెట్టి మిగతా పక్కన కరివేపాకు వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా కరివేపాకు చిటపట్లాడుతుంది, నూనె ఆ వేడి కూడా నాకు కావాల్సిన విధంగా తగ్గుతుంది. సాధారణంగా మన చుక్కుడుకాయలు కూడా ఇదివరకు నూనెలో కుకింగ్ కూడా నేను నేర్పించాను. అది కూడా మహారాష్ట్రలో మహారాజ్ అంటే వంట చేసేవాళ్ళు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ముదురు బీన్స్, ముదురు చుక్కుడుకాయలను కూడా లేతగా ఇలా చేసేట్టు చేయడం. నూనె ఎక్కువ వేసేస్తారు. నూనెలో బాయిల్ చేస్తే చుక్కుడుకాయ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎక్కువసేపు కూడా మనం కుక్ చేయక్కర్లేదు. మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఈ చుక్కుడుకాయల్ని వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా మీరు ఎప్పుడు షోలో చూస్తూ ఉంటారు. నేను వాడే అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా, నాకు కొన్ని మాత్రం చాలా చాలా పర్టికులర్. అల్లం వెల్లుల్లి చాలా ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వాడిన నేను ఎక్కువగా ఫ్రెష్గా చేసి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత మన చుక్కుడుకాయ, అది కూడా మీరు ఏ చుక్కుడుకాయ అయినా వాడచ్చు. ఈరోజు నా దగ్గర ఫ్లాట్, ఇవి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని ఫ్లాట్ బీన్స్ అంటారు. మామూలుగా మనం వాడే చుక్కుడుకాయని ఫామ్ బీన్స్ అంటారు. ఇది ఫ్లాట్ బీన్స్, ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది. దీంట్లో నుంచి మనకి రకరకాల గింజలు, ఇవి లేతగా ఉన్నాయి, దీంట్లో గింజలు ఉన్నా చాలా చిన్నగా ఉన్నాయి. లేత ఈ ఫ్లాట్ బీన్స్ని మనం ఈ నూనెలో కొంచెం వేయించుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. బెండకాయలు నూనెలో వేగితే దాని రుచి వేరే కదా. బెండకాయని చక్కగా నూనెలో వేయించి కొంచెం ఉప్పు, కారం, కరివేపాకు తాలింపు వేసుకొని తింటే చాలు, ఎంత బాగుంటుంది. ఈ చుక్కుడుకాయల్ని కూడా అదే విధంగా ఏది వంట చేస్తామో అది మనకి రాసి ఉంటుంది కాబట్టి చేసే వంటని మాత్రం రుచిగా చేసుకోవాలి, చక్కగా వెరైటీ చేసుకోవాలి. మీకు మన ఈటీవీ అభిరుచి ఛానలే ఉంది. ప్రతిరోజు ఎన్ని రకరకాల వంటలు చూపిస్తూ ఉంటారు. చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ప్రతిరోజు తప్పకుండా ఈ ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రాం చూడండి. ఎందుకంటే ఒకటా రెండా ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ చూడండి. మీ ఇంట్లో ఎప్పుడన్నా మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే కూడా యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేస్తే మనం అన్ని వంటల ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి అని ఆ పేజ్ లైక్ చేస్తే కూడా మీకు కొత్త కొత్త విషయాలన్నీ మీకు తెలుస్తుంది. కొంచెం సేపు వేగింది, ఆ మంచి సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను టమాటా, నాకు ఇది మరీ వేపుడు కూరలా కాదు, మరీ గుజ్జు కూరలా కాదు, అన్నంతో తినగలగాలి, రొట్టెలతో కూడా తినగలిగే విధంగా ఇందులో చేసుకుంటాను. ఇప్పుడు కారం, ఇంకా మసాలాలు ఏం వేయకూడదు. కారం కూడా కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు వేసుకుంటా అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం అంత ధనియాల, తర్వాత కొబ్బరి పాలు వేస్తాం కదా, దాంట్లో నుంచి వచ్చే ఆ గుజ్జు కోసం తయారు చేస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మంట తగ్గించి ఒక 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. తర్వాత ఈ ఎండు రొయ్యల్ని దీంట్లో ఎలా వేస్తే రుచిగా ఉంటుందో కూడా మీరు చూద్దాం. దీంట్లో కొంచెం అంత తేమ కూడా మనం వేసుకుందాం, అలాగే మనం ఉప్పు వేసి కూడా, ఎందుకంటే ఈ ఫ్లాట్ బీన్స్ మనకు కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. దీంట్లో
అమ్మో మర్చిపోయాను, ఉప్పు వేసా కానీ తక్కువే వేసా. ఎందుకంటే ఈ ఎండు రొయ్యల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా. అంతేకాకుండా వీటిని మనం చక్కగా వేయించుతున్నాం. ఇందులో మరి కొంచెం నూనె వేసుకుందాం. ఈ నూనె వేసేసి ఆ నూనె వేడెక్కుతున్నప్పుడు మన ఈ ఎండు రొయ్యలు అది కూడా పొట్టు రొయ్యలు ఇలా సన్నగా ఉన్నవి నాకు ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఈ నూనెలో ఈ ఎండు రొయ్యల్ని లైట్గా ఫ్రై అవనిద్దాం. ఇటు పక్కన ఒక 7-8 నిమిషాల పాటు మన ఈ చిక్కుడుకాయ సన్నగా కట్ చేశాను, 5-6 నిమిషాల్లో కూడా ఉడికిపోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో వేసుకుందాం. ఉప్పు నేను తక్కువగానే వేశాను, ఇంకా పడుతుంది ఆ ఉప్పు అది, ఎందుకంటే కొబ్బరి పాలు కూడా ఉన్నాయి కదా, అది కూడా చక్కగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి మన ఈ రొయ్యలు, వీటిని మీరు ఎప్పుడన్నా కానీ మీ ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఈ ఎండి రొయ్యలు, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అంతా ఆ వాసన వస్తుంది అని మీరేం భయపడక్కర్లేదు. కిటికీ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇది వేయించేటప్పుడు దాని సువాసన కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ రుచి ఎరిగిన వారికి నోట్లో నీళ్లు రావాల్సిందే. ఇలా చక్కగా వేయించి, ఇంకొకటి ఇలా మీరు ఏమన్నా కూరలు చేసుకోండి. ఇంట్లో వాళ్ళు కొంతమంది నాటకాలు చేస్తూ ఉంటారు, నేను ఈ క్యాబేజ్ తిన్ను, ఈ కూర తిన్ను. అలాంటి వాళ్ళకి ఎండు రొయ్యల పిచ్చి ఉందనుకోండి, ఈ పొట్టు రొయ్యలతో వచ్చేసి చక్కగా వేయించి ఓ చిన్న డబ్బాలో పెట్టుకోండి. కూర రెడీ అయిన తర్వాత లాస్ట్లో వడ్డించేటప్పుడు మనం మురుకులు వడ్డించున్నట్టుగా ఆ కూరలో కొంచెం పైన ఇట్లా జల్లేసేయండి. తర్వాత వాళ్ళు తింటారు చూడండి ఎంత ఇష్టంగా. తినే వాళ్ళని ఎలా చక్కగా ఇష్టంగా ఎంజాయ్ చేయించాలో మన చేతిలో ఉంటుంది. ఈ ఎండు రొయ్యలు నూనెలో చక్కగా వేగాయి, నా కిచెన్లో కూడా మంచి సువాసన వచ్చేసింది. చాలు, ఇప్పుడు చూడండి ఈ చేసుకున్న ఈ ఎండు రొయ్యల్ని మనం ఇంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు నా చిక్కుడుకాయలకు కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది. మీకు పొట్టు పొట్టుగా తినాలంటే లాస్ట్లో వేయండి. ఇందులో మనం వేసేసుకుంటే ఆ తేమలో కూడా చక్కగా ఉడికిపోతుంది. కొంచెం గుజ్జులా ఉండాలి కాబట్టి మరి కొన్ని నీళ్లు లైట్గా వేసుకుందాం. అలాగే దీంట్లో పల్లీల పొడి మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. కానీ పల్లీల పొడి ఆ కొబ్బరి పాలుతోటి మీ అందరికీ తెలుసు, మనం రొయ్యల పులావ్, రొయ్యల కూరలు అన్నిట్లో కొబ్బరి పాలు వేసుకుంటే ఎంత బాగుంటుందో. చాలా దేశాల్లో కూడా కోకోనట్ వాటర్ ఈ ప్రాన్స్ ఎండు రొయ్యలతో చక్కగా చేసుకుంటారు, పచ్చి రొయ్యలతో కూడా చేసుకుంటారు. ఇందులో పల్లీలు పొడి ఆ ఎండు రొయ్యలు వేసిన కొంచెం తేమ పీల్చుకునే అంత నీళ్లు శాతం ఉంచండి. ఇందులో మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం. ఆహా, ఇప్పుడు నా సామిరంగా ఏ మటన్ కూర, ఏ చికెన్ కూర, ఏ బిర్యానీ దీని ముందు పనికిరాదు. చక్కగా చేసుకొని, ఇందాక కొంచెం కంగారు పడ్డాను, ఉప్పు ఆ ఎండు రొయ్యలు కూడా లైట్గా ఉప్పు వదిలితే ఉప్పు తక్కువ ఉంది, కొబ్బరి పాలు అన్నీ వేయడం వల్ల కొంచెం వేసుకొని ఈ రుచి చూడడం అనేది 2, 3, 4 సార్లు అయినా పర్లేదు, అంతా కలిపేసి రుచి చూడండి. మీకు టేస్టీగా అనిపించేంత వరకు రుచి చూడండి. సో బహుశా దీనికోసమే వంట అయ్యానేమో, ఎన్నోసార్లు చక్కగా రుచి చూడొచ్చని. ఇప్పుడు అన్నీ సరిపోయాయి. ఒక్కసారి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టేస్తాను. చిక్కుడుకాయ కూరకి మన రొయ్యల టచ్, ఎండు పొట్టు రొయ్యల టచ్ సూపర్. సో స్టవ్ కట్టేద్దాం, దాన్ని ఒక 2-3 నిమిషాల తర్వాత వడ్డించేసుకుందాం. ఇందాక చెప్పాను కదా నూనెలో కుక్ చేసే బీన్స్, అవి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రంగు కూడా మంచి గ్రీన్ కలర్లో మనం మెయింటైన్ అవుతుంది. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వెజిటేరియన్ ఆహారం తినే వాళ్ళకి ప్రోటీన్స్ చాలా ముఖ్యం. అయితే మనకి బీన్స్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే కార్బ్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. మనం గోరుచిక్కుడు ఇవన్నీ ఆ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తినమంటాం. చాలామందికి మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఆ బీన్స్ తినడం వల్ల చాలా మంచిది. అంతేకాకుండా ఐరన్, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం, బోల్డ్ అన్ని మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ మన ఆరోగ్యానికి మంచిది. సో ఇదివరకు కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను, చూడడానికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పౌష్టిక విలువలు లేకపోవడాన్నే హిడెన్ హంగర్ అంటారు. ఆ హిడెన్ హంగర్ మనం లేకుండా ఉండాలి అంటే కేవలం ఆకుకూరలే కాదు, అందులో ముఖ్యమైన భాగం మన బీన్స్, అలాగే అన్ని అన్ని రకరకాలు తినాలి. నేను అందుకే నా వంటల్లో ఆకుకూరలు, మాంసాహారాలు, రకరకాల పప్పులు అన్నీ చేస్తూ ఉంటాను. మీరు కూడా చేసుకోండి, చక్కగా తినండి. నా ఈ చక్కటి ఈ బ్రాడ్ బీన్స్ అలాగే మన రొయ్యలతో చేసిన
ఈ కూర చూడండి, కొంచెం కొబ్బరి పాలులా మనం చేసుకున్నాం. పర్ఫెక్ట్, మంచి టేస్ట్కి టేస్ట్, ఆ రుచికి రుచి. ఈ ఎండు రొయ్యల్ని చక్కగా నెయ్యిలో వేయించి కొంచెం తక్కువ టైం కుక్ చేస్తే ఆ రొయ్యల పొట్టు మనకి చక్కగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏది చేసినా ఇందులో ఆ ఉన్న రుచి, రొయ్యలు, పీతలు, చేపలు తినేవాడికి ఇది స్వర్గంతో సమానం. ఓహో, మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, మీరు ఇచ్చిన కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచికరమైన వంటలు తినాలి. దీంట్లో ఆ సువాసనే అదిరిపోయింది. పొట్టు రొయ్యలు వేయడం వల్ల ప్రతి బైట్లో మనకి రొయ్య తాకినట్టే ఉంటుంది. అద్భుతం, అమోఘం. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. చిక్కుడుకాయ ఎండు రొయ్యల కర్రీ. ముందుగా బాండీలో నూనె వేడి చేసి, వేడి నూనెలో ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగిన చిక్కుడుకాయలు, దాంట్లో టమాటా ముక్కలు, కారం, ధనియాలు వేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. మరో ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసి అందులో మన ఎండి రొయ్యల్ని లైట్ గా వేయించి, ఆ వేయించిన రొయ్యల్ని ఈ ఉడుకుతున్న చిక్కుడుకాయలతో పాటు వేసి కలుపుకోవాలి. దీంట్లో పల్లీల పొడి అలాగే కొబ్బరి పాలు వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు మరగనించి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.